ఎంత ఎక్కువ తిన్నా ఇష్టమైన వాటిని చూస్తే కడుపిట్టే ఖాళీ అయిపోతుందమ్మా. అది కాదు పిన్ని, ఇప్పుడు చిన్నలకే తినిపించొద్దు. దానికి ఎంతో ఇష్టమైతే వద్దంటావేంటి? అయ్యయ్యో, ఒక్క ముక్క కూడా తినడానికి వీలు లేకుండా అన్ని కింద పడిపోయాయి. నాగభైరవా, నాగభైరవా, నాగభైరవా. ఏమైంది? నా శరీరం నుండి తోలు ఊడిపోతుంది, ఒళ్ళంతా మండిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. నాకింక బ్రతకాలని లేదు, చనిపోవాలనుంది. నువ్వు చావవు. ఎందుకంటే ఈ ప్రపంచాన్నే సాధించవలసిన దానివి, ఈ ప్రపంచంలో ఎంతో మందిని చంపవలసిన దానివి, ఈ ప్రపంచానికే మహారాణివి. నువ్వు చావాలనుకుంటున్నావా? వద్దు. నాకేం అర్థం కావట్లేదు. నాకేంటి శిక్ష? ఇది శిక్ష కాదు, పరీక్ష. ఆ జగన్నాగిని నీకు పెడుతున్న పరీక్ష. నాగభైరవా, భరించలేకపోతున్నాను. ఏం పర్వాలేదు, నీ శరీరం మీద నూలు పోగు కూడా లేకుండా వ్యాపాకలేసి కప్పుతాను. అడుగో.
ఇప్పుడు ఎలా ఉంది? అంత పర్వాలేదుగా? ఇప్పుడంతా పర్వాలేదు. నా కొంట్లో ఇప్పుడేమంట లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే నువ్వేం కంగారు పడకు. ఇలా జరిగిన ప్రతిసారి నీలో శక్తి క్రమంగా పెరుగుతుంది. ఆ మంట అలాగే దానంత అదే పోతుంది. కొంచెం మనస్సు నిగ్రహంగా ఉంచుకోవాలి. ఈ ప్రపంచానికి మహారాణివు నువ్వేం భయపడకు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? తర్వాత చెప్తాను. లగేజ్ పట్టుకుని బయలుదేరారు. ఎక్కడికండి? ఊరెళ్ళిపోతున్నామండి. అదేంటండి, ఇంకో 2-3 రోజులు ఉండొచ్చు కదా? లేదండి, మా ఊర్లో కొన్ని పనులున్నాయి, వెళ్ళక తప్పదు. కానీ సడన్ గా ఇలా వెళ్ళడం ఏంటండి? కనీసం ముందుగా మాకు మాట కూడా చెప్పకుండా. అబ్బే అదేం లేదండి, నా 2 కూతుళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకంతే చాలు. ఇంకా మేము ఇక్కడే ఉండి ఏం చేస్తాం? అందుకే వెళ్తున్నాం. ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ వచ్చి అమూల్యను మా ఇంటికి తీసుకెళ్తాం. లేదండి, మా కోడల్ని పొరుడు పోసుకోవడానికి మేం పుట్టింటికి పంపించాం. మీరేమనుకున్నా సరే. అలా మాట్లాడతారేంటి వదిన గారు? పురుడు పోయాల్సింది పుట్టింట్లోనే కదా. మా అమూల్యకి మెట్టిల్లే పుట్టిల్లు. ఇక్కడే పురుడు పోసుకుంటుంది నా కోడలు. మా ఊళ్ళో కూడా చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయండి. డెలివరీ గురించి మీరేం భయపడక్కర్లేదు. అది కాదండి, అమూల్యని మీరు మా ఇంటికి పంపించేటప్పుడు మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలీదు, కానీ మేం మాత్రం అమూల్యని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేమండి. ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు? మేమిక ఊరెళ్తున్నామమ్మా. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి. ఇదేంటి, వెళ్తామనగానే 2-3 రోజులైనా ఉండండి అనకుండా వెళ్ళండి అంటుంది. దీనికంటే వీళ్ళ అత్తమామల బెటరు. 2 రోజులైనా ఉండి వెళ్ళండి అన్నారు. అమ్మా నాన్న, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. ఇక్కడ మనకంటే ఎక్కువైనా వాళ్ళక్క అమూల్య ఇక్కడ ఉండగా తనకేంటి భానుమతి? సరే అమ్మా అమూల్య, వీలు చూసుకుని నేను చూడడానికి మళ్ళీ వస్తామమ్మా. అయ్యో, నన్ను చూడ్డానికైతే మళ్ళీ మీరెందుకు నాన్న రావడం? నేనే వచ్చి చూస్తానులేండి. అమూల్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏదో జరిగింది, అందుకే ఇలా మాట్లాడుతుంది. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి తెలుసుకుంటే బాగుండు. కానీ రామకృష్ణ పనులున్నాయని పరిగెడుతున్నాడు. ఇంక నా వల్ల కాదు. నాకు తెలిసిన విషయం నా కడుపులో దాచుకోవడం ఇక నా వల్ల కాదు. నేను వెంటనే ఫ్రెష్ అయ్యి వెళ్ళి వాళ్ళకి ఫ్రెష్ న్యూస్ చెప్పాలి. ప్రెగ్నెన్సీ అమూల్య కాదు లావణ్యకని తెలియగానే వాళ్ళ రియాక్షన్ ని నేను చూడాలి. పార్దు,
సమయానికి వచ్చావు. మీ అత్తయ్య మావయ్య ఊరెళ్తారట. కాస్త బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసిరా. అల్లుడు గారు ఇప్పుడే బయట నుంచి వచ్చారు. కనీసం అల్లుడైనా 2 రోజులు ఉండమని అడిగితే బాగుండు. పదండి, డ్రాప్ చేస్తాను. ఛ, ఇదేంటి అల్లుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. జాగింగ్ చేసి బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు బాబు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అప్పుడు వెళ్దాం. మరేం పర్లేదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చాక ఫ్రెష్ అవుతాను. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎంత త్వరగా పంపించేస్తే అంత మంచిదన్నట్టు మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అందరి ముందు జరిగిందంతా చెప్పేస్తాను. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఉంటామమ్మా అమూల్య, జాగ్రత్త. వస్తామండి. ఏంటమ్మా బయటున్నారేంటి? ఏం లేదమ్మా, అమూల్య అమ్మా నాన్నలు ఇప్పుడే ఊరెళ్ళారు. పార్దు బస్ స్టాప్ వరకు డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు? అదేనమ్మా, గుడికి వెళ్దామని. ఈ అలవాటు ఎప్పటి నుంచే? నీకసలు గుడికెళ్ళే అలవాటే లేదు కదా? లేదమ్మా, నాకొక మొక్కుంది, వెళ్ళాలి. వస్తాను, బాయ్. అమూల్య ప్రవర్తనలో ఏదో తేడాగా ఉంది. ఎందుకై ఉంటుంది? వాళ్ళు వెళ్ళిపోయారో ఏంటో. ఇంకో 2 రోజులైనా ఉండాల్సింది కదా. అమ్మాయిలిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడే ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మయ్యా, ఉన్నారు. ఈ త్రిపుర ఏంటి మా కోసమే వెతుక్కుంటూ వస్తున్నట్టుంది? అత్తయ్య, మావయ్య వెళ్తున్నారా? ఏంటమ్మా త్రిపుర, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావా లేక అనుకోకుండా దారిలో కనపడితే చూసి వస్తున్నావా?
అలా అంటారేంటత్తయ్యా? నేనొచ్చింది మీకోసమే. అయినా మీరేంటి మావయ్యా, కనీసం నాకొక మాట కూడా చెప్పకుండా ఇలా బయలుదేరారేంటి? అంటే అమ్మా, మేం బయలుదేరేటప్పుడు నువ్వు కనిపించలేదు, ఇంకా బస్ టైం అవుతుందని అలాగే వచ్చేసాం. అది సరే, ఈ పండ్లేంటి, స్వీట్స్ ఏంటి? అసలు మాకోసం ఎందుకు వచ్చినట్టు? ఇవన్నీ మీకోసమే తీసుకొచ్చాను అత్తయ్యా. మీరు ఊరు వెళ్తున్నారని తెలిసి మిమ్మల్ని సాగనంపాలని వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఆరోగ్యానికి చాలా మంచిది మావయ్య, తినండి. పైగా మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న తీపి కబురు ఊర్లో అందరికీ చెప్పాలి కదా. ఈ తీపి తినిపించి మరీ చెప్పండి. మీరు తీసుకోండి మావయ్య, తీసుకోండి. ఇదేంటిది, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతుంది? ఏ కొంప కూల్చిపోతుందో. సరే అత్తయ్య, సరే మావయ్య, మీరు క్షేమంగా వెళ్ళిరండి. అన్నట్టు మావయ్య, లావణ్యకి పొరుడు ఇక్కడే పోస్తారా లేకపోతే మీ ఊర్లో పోస్తారా? లావణ్యకి పురుడు పోయడమేంటి? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? అంటే మీకింకా అసలు విషయం తెలీదా? అయ్యో, మీరు ఊరు వెళ్లే ముందైనా మీ కూతుర్లు మీకు నిజం చెప్పుంటారని అనుకున్నాను. ఏంటమ్మా నిజం? అదే మీ కూతురు ప్రెగ్నెంట్ విషయం. ఏంటి నువ్వు మాట్లాడేది? ప్రెగ్నెంట్ అమూల్య కాదు, ప్రెగ్నెంట్ అయింది లావణ్య. నా కూతురు ప్రెగ్నెంట్ అంటావా? నిన్ను నేను చెప్పేది నిజం. ఏంటి నువ్వు చెప్పే నిజం? నా మీదేదో పాత కక్షలు పెట్టుకుని నా కూతురు మీద నిందేస్తావా? చంపేస్తాను నిన్ను. నా మీద ఒట్టు, నేను చెప్పేది నిజం. అవును, ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ప్రెగ్నెంట్ అయింది అమూల్య కాదు, మీ కూతురు లావణ్య. మీ చిన్న కూతురు వచ్చిన కొత్తల్లో ముక్కు మొహం తెలియని ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది. వాడు వాడుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో మీ చిన్న కూతురు ప్రెగ్నెంట్ అయింది. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కూతురు ప్రెగ్నెంట్ ఏంటి? ఏమయ్యా, వింటున్నావా? అదేం చెప్తుందా? నువ్వు ఉండు భానుమతి, త్రిపుర చెప్తోంది నిజమై ఉండదు. ఇలా చెప్తున్నావేంటమ్మా త్రిపుర? మా కుటుంబం అంటే నీకు గిట్టదని తెలుసు, అలాగని నువ్వు ఇలా లేనిపోను చెప్పడం తప్పమ్మా. అయ్యో మావయ్య, నేను చెప్పేది నిజం. లావణ్యనే ప్రెగ్నెంట్. అయ్యో భగవంతుడా, నా కూతురు పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుందా? ఈ విషయంలో ఎవరి తప్పు లేదత్తయ్యా, తప్పంతా అమూల్యదే. పెళ్ళిడుకొచ్చిన చెల్లెలు ఇంట్లో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ అమూల్య ఏమాత్రం జాగ్రత్త లేకుండా లావణ్య గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో.
సరే, జరిగిందేదో జరిగింది. కనీసం ఆ విషయం పెద్దలు మీతో చెప్తే ఏదో విధంగా సరిదిద్దేవాళ్ళు కదా. కానీ చెప్పనే లేదు. మీ అమూల్యతన కారణంగా మీ చిన్న కూతురి విషయంలో జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి లావణ్యకి ఆభాషం చేయించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కాని కుదరలేదు. నా మాట కాదనకుండా ఈ విషయం మా పెనికి తెలియకుండా దాచి మీరు బాగా మేనేజ్ చేశారు.